రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీస్ అటెండెంట్ అనే జాబ్స్ కోసం అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్‌గా 572 జాబ్స్‌కి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ ఆఫీసులు అంటే రీజనల్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో, ఆ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఈ జాబ్స్‌ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకి ఈ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి 15వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అంటే ఈ రోజు నుంచి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 4 లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ రిటన్ టెస్ట్‌కి సంబంధించి ఫిబ్రవరి 28వ తేదీ, అలాగే మార్చి 1వ తేదీ 2 డేట్‌ల్లో ఏదో ఒక డేట్‌లో మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి రీజనల్ ఆఫీస్ వైస్‌గా వేకెన్సీస్‌ని డివైడ్ చేశారు. అంటే మనకి ఇక్కడ ఇచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్‌కి వివిధ రాష్ట్రాల్లో రీజనల్ ఆఫీసులనేవి ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతానికి మనం హైదరాబాద్ రీజియన్ కింద ఉన్నటువంటి పోస్టులకి అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతీయ శాఖకు సంబంధించిన జాబ్స్‌కి మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ టోటల్‌గా హైదరాబాద్‌లో 36 పోస్టులున్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీకి 3, ఎస్టీ కేటగిరీకి 3, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 3, అలాగే జనరల్ మరియు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కింద 27 పోస్టులున్నాయి. ఇక్కడ ఓబీసీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఇవ్వలేదు. మరి వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే, జనరల్‌లో ఉన్నటువంటి ఈ 27 పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఈ టేబుల్‌లో మీరు చూసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ రీజియన్‌కే కాకుండా, రీజనల్ ఆఫీస్‌కే కాకుండా వివిధ ఆఫీసుల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ఈ టేబుల్‌లో క్లియర్‌గా చూసుకునే అవకాశాన్ని కల్పించారు. మొత్తం దేశవ్యాప్తంగా 572 పోస్టులను ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. హైదరాబాద్ అనేటువంటి ఆఫీస్‌లో 22 వేకెన్సీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయని కూడా క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రీజనల్ ఆఫీస్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి హైదరాబాద్‌లోని ఇంక్లూడ్ చేసి ఆ వేకెన్సీస్‌ని మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే జస్ట్ మనం 10థ్ క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఈ జాబ్స్‌కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇతర ఏ క్వాలిఫికేషన్స్ కానీ, కంప్యూటర్ సర్టిఫికేట్స్ కానీ మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ మనం 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. మనము ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఏజ్ విషయానికొస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/1/2026 నాటికి మనం దీని యొక్క ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 28 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వాళ్ళ సర్వీస్ రూల్స్‌ని బట్టి ఉంటాయి. అది ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఫస్ట్ మనం క్వాలిఫికేషన్ చూద్దాం. ఈ క్వాలిఫికేషన్ దగ్గర ఎక్కువ మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, నేను 10థ్ క్లాస్ పాస్ అయ్యాను. కాకపోతే ఓపెన్ కేటగిరీలో అంటే ఓపెన్ డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ ద్వారా నేను 10థ్ పాస్ అవ్వడం జరిగింది. మరి నేను అప్లికేషన్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. మీరు ఓపెన్‌లో 10థ్ చదివినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డిస్టెన్స్ మోడ్‌లో చదివినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు చదివినటువంటి 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఎవరైతే ఇచ్చారో మీకు ఆ ఇన్‌స్టిట్యూట్ గానీ, స్కూల్ గానీ లేదా ఏదైతే ఉందో సంస్థ అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా రికగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. గుర్తింపు పొంది ఉండాలి. అప్పుడు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 10థ్ క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ కూడా మనకి 1/1/2026 నాటికి మనం పాస్ అయినట్లు చూపించాల్సి ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే సెలక్షన్ మనకి 2 స్టేజ్‌ల్లో ఉంటుంది. ఫస్ట్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో, దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఫస్ట్ ఆన్‌లైన్ టెస్ట్‌కి సంబంధించి ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి.
రీజనింగ్ నుంచి 30 క్వెషన్‌లు, ఇంగ్లీష్ నుంచి 30 క్వెషన్‌లు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 30, న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 30. ఈ విధంగా టోటల్ 120 క్వెషన్స్ ఉంటాయి. అండ్ 120 మార్క్స్‌కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ 1½ అవర్ మనకి టైం అనేది ఈ రిటన్ టెస్ట్‌కి సంబంధించి ఇస్తారు. ఈ రిటన్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో మనకి మార్కులు ఏముండవు. బట్ మనము క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మన స్టేట్‌కి సంబంధించి, సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి, ఆ తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది మనకి ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో మనకి టెస్ట్ చేస్తారు. ఇందులో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మార్క్స్ అనేవి మనము స్కోర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఏవైతే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ ఉంటాయనేది మనకి క్లియర్‌గా ఇచ్చారు నోటిఫికేషన్‌లో. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మనకి సాలరీ అనేది ఎంత ఉంటుందని చూద్దాం. మొదటగా ఈ జాబ్‌కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి స్టార్టింగ్ బేసిక్ పే అనేది రూ. 24,250 ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సెస్ అయినటువంటి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇలాంటి అలవెన్స్ అన్నీ కూడా కలుపుకొని స్టార్టింగ్‌లోనే పర్ మంత్ మీకు 46,000కు పైగా సాలరీ అనేది అప్రాక్సిమేట్‌గా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఇనీషియల్ సాలరీ. తర్వాత ఇయర్లీ ఇంక్రిమెంట్స్, పీఆర్‌సీస్ వచ్చి ఇంకా సాలరీస్ అనేవి మనకి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. దీంతో పాటుగా మనకి కొన్ని బెనిఫిట్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటాయి. అవి ఏంటివి అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, రియంబర్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. అలాగే లెన్స్‌కి మనకి స్పెక్టికల్స్‌కి సంబంధించి రియంబర్స్మెంట్ ఇస్తారు. అలాగే నాలెడ్జ్ అప్డేషన్ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెసిడెన్స్ అనేది ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. వెహికల్ ఇన్సూరెన్సు, కన్వీనియన్స్ అలవెన్సు, లీవ్ ఫేర్ కన్వెన్షను ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా యాజ్ పర్ ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం మనకి వీళ్ళు టైమ్ టు టైమ్ అందించడం జరుగుతుంది. ఇక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇది మీకు స్టార్టింగ్‌లోనే చెప్దాం అనుకున్నాను. ఓకే. అయితే ఇది ఎందుకోసం ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఎవరి కోసం అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం ట్రైనింగ్ అనేది ఆన్‌లైన్ మోడ్‌లోనే కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ ఫోన్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా! మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. ఆ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ కంటే ముందు ఒక వారం రోజుల పాటు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇందులో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ దేనిపైన ఫోకస్ చేయాలి, క్లాసెస్ అనేది వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుందనమాట. అది మీరు కావాలి అనుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే మాకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే మీకు వాళ్ళు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది అందిస్తారు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు రూ. 50 ఫీజుతో పాటుగా 18% జీఎస్టీ పే చేయాలి. జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు రూ. 450 ఫీజుతో పాటుగా 18% జీఎస్టీ పే చేయాలి. ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే క్యాండిడేట్స్ వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వీళ్ళు అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా చూసాం. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడుంటాయి అనేది నేను మీకు క్లియర్‌గా తెలియజేస్తాను. సో, మనకి ఈ నోటిఫికేషన్‌లోనే చివర్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ స్టేట్ వైస్‌గా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇచ్చారు. ఇంకా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏమన్నా ఉన్నాయా? టైర్ 1, టైర్ 2 అని అడుగుతున్నారు. సో, అలా ఏం లేదు. మనకి సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఆ సింగిల్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి ఏ రాష్ట్రాలు ఏ రీజియన్ కిందకి వస్తాయని ఇవ్వడం జరిగింది. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. హైదరాబాద్ కిందకి మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు రావడం జరుగుతుంది. ఇక లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఇక్కడ హైదరాబాద్‌కి తెలుగు అని ఇచ్చారు. అంటే హైదరాబాద్ రీజియన్‌కి అప్లై చేయాలంటే తెలుగు రావాలి. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ క్వెషన్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్‌లో ఉంటుంది అని కూడా ఇవ్వడం జరిగింది. మనకి హైదరాబాద్ రీజియన్‌కి సంబంధించి ఇంగ్లీషు, హిందీ, తెలుగు మరియు ఉర్దూలో కూడా క్వెషన్ పేపర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు లేదా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనం ఇందులో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్‌లో ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.